కానీ కౌశల్ని జనాలు మర్చిపోయారా? ఒక క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్‌గా మనం ఏం చేసామో అది చేయకూడదు అని ఏమన్నా ఆ మిత్ ఉందా? ఒక 1 year, 2 years I waited for the main lead roles. బయటికి రాగానే వచ్చిన క్రేజ్‌కి మీరెళ్ళి పొలిటికల్‌లో జాయిన్ అయ్యారా? లేదంటే ఫ్యాక్ట్ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత నుంచి కాల్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేయడం. సో మీరు మంచి సన్నా, మంచి ఫాదరా? డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సన్. కార్పొరేట్ స్కూల్స్ మీద ఒపీనియన్ ఏంటంటే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇప్పుడు ఏమైపోయింది బ్రో? మీ మీడియా దయతో అప్పటికప్పుడే మటాష్ అయిపోయింది. రీజన్స్ ఏంటి? కానీ సీఎంల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి మీకు ఆ టైంలో ఫోన్స్ వచ్చినాయి. తర్వాత వీళ్ళందరూ టచ్లో ఉన్నారా? కలిసిన ప్రతిసారి దే ఓన్లీ సే దాట్ డెఫినెట్గా చేద్దాం కౌశల్ అంటారు అంతే. మన హిట్ డైరెక్టర్ శైలేష్ గారు ఆ టైంలో ఉన్న స్టార్ హీరోస్ అందరితో పనిచేసిన మీకు ఎందుకు వాళ్ళ సర్కిల్ రాలేదు, వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోయారు? ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్గా. నేను మహేష్ బాబు గారితో పనిచేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారితో కూడా తమ్ముడు, బద్రి, ఖుషి చేసినప్పుడు సో మీకు మీ మదర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉన్నప్పుడే ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా? డెఫినెట్గా నో అనే చెప్తాను. ఎందుకంటే ఉదయకిరణ్ గారితో ఎలా ఉండేది రిలేషన్షిప్? ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయన సూసైడ్ చేసుకున్న రోజు మీకు ఆ న్యూస్ తెలిసినప్పుడు ఏమనిపించింది? ఎప్పుడైతే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలో